So seventh one, what is atherosclerosis and which organ system of the body are affected by it. సో మన బ్లడ్ వెజల్స్ లోపల వాల్ పైన ఫ్యాట్ మెటీరియల్ పేరుకుపోతూ ఉంటుంది, దాన్ని మనం ప్లాక్ అంటాము. సో ఇదేమవుతుందంటే మన బ్లడ్ వెజల్స్ అంతా కూడా గట్టిపడిపోతూ ఉంటుంది. సో దీన్ని అథెరోస్క్లెరోసిస్ అని అంటారు. సో దీని యొక్క ప్రభావం ఏంటి అంటే మనకు బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, బాడీలోని పార్ట్స్ అన్నిటికి కూడా బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా వెళ్ళదు. సో దానివల్ల అలా చేయకపోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే లైక్ ఇలా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో సో బాడీలో కొలాజిన్ అనేది పదార్థాన్ని ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా కొన్ని బ్లడ్ వెజల్స్ని మరింతగా తగ్గించేస్తూ ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతే ఆ టైంకి మనకు ఆక్సిజన్ అనేది అందదనమాట. సో దాని లాస్ట్ రిజల్ట్ ఏమవుతుందంటే సెల్స్ అన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. సో డెత్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటి అంటే ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, అండ్ పూర్ డైట్ కావచ్చు, అండ్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ.